అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ ఈవిల్ లవ్ పార్ట్ 26. జ్వాల ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను. నీకు చెప్పే అంత టైం ఉంది కానీ నాకు వినే ఓపిక లేదు సార్ అనింది. ఎందుకలా చేస్తున్నావు? నేను చెప్పేది ఒకసారి వినరా అన్నాడు లాలనగా. వద్దు సార్, మీరు చెప్పడం నేను విని బాధపడడం ప్లీజ్ నా వల్ల కాదు. ఇక ఇన్ని రోజులుగా మీరెవరో చెప్పకుండా దాచిపెట్టి మోసం చేశారు. ఇప్పుడు మీ మనసును మీరే మోసం చేసుకుంటూ నా గుండెని ముక్కలు చేశారు. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళండి. మీరు గొప్పవాళ్ళు, మీకు చెప్పే అంత గొప్పదాన్ని కాదు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి సార్ అంటూ దండం పెడుతుంటే, జ్వాల నేను చెప్పేది వింటావా వినవా అంటూ గట్టిగా అరిచాడు. భయపడి అలాగే చూస్తూ ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటే నీ జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడు పోతానో తెలీదు. ఎప్పుడెప్పుడు వేసేద్దామా అని కాపు కాస్తున్నారు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలా కష్టాలు పడ్డావు. నన్ను పెళ్లి చేసుకుని ఇంకా కష్టపడడం నాకు ఇష్టం లేదు. ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. అతనితో సంతోషంగా ఉండు. గ్యారంటీ లేని నా జీవితంలోకి నిన్ను ఆహ్వానించి నీ జీవితాన్ని అంధకారం చేయలేను. అందుకే నిన్ను నా బిజినెస్లో అన్నింటికీ వారసురాల్ని చేశాను. నేను ఉన్నా లేకపోయినా నీకు ఎలాంటి లోటు రాదు. నిన్ను ఇలా ఒంటరిగా వదిలిపెట్టలేను. కాబట్టి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటున్న అతని మాటలు వినలేనట్లుగా అసహనంగా షటప్ అరిచింది. ఏంటి, నాకు పెళ్లి చేసి నువ్వు పెద్ద త్యాగం చేద్దామనుకుంటున్నావా? తమరి సాక్రిఫైస్ దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదు సార్. నాకు మీరు ఉంటే చాలు. మీ ప్లేస్ని వేరే వాళ్ళకి నేను ఇవ్వలేను. ఎందుకంటే ఆ ప్లేస్ మీరే ఆక్రమించేశారు కాబట్టి. జ్వాల, నేను చెప్పేది ఒకసారి వింటావా? ప్లీజ్ సార్, మీరు చెప్పేది నేను వినదలుచుకోలేదు. మీరేం చెబుతారో నాకు తెలుసు. ఇప్పుడు నా ఆశయాన్ని వదిలి నీతో ఉండనా? నేను ఉండమని చెప్పట్లేదు సార్. మీరు మీ ఆశయంతోనే బ్రతకండి. నా జీవితంలోకి రమ్మని నేను అనట్లేదు. బట్ నా జీవితంలోకి ఎవరిని ఆహ్వానించదలుచుకోలేదు అంటున్నా. ఈ ప్లేస్ మీకు మాత్రమే సొంతం. మీరెవరు సార్ నా పెళ్లి చేయడానికి? నా జీవితం మీద నాకు హక్కు లేదా? ఎవరిని లవ్ చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని? నీ జీవితం మీద నీకు మాత్రమే హక్కు ఉంది జ్వాల. సరే, ఎవరిని చేసుకుంటావో చెప్పు. వాళ్ళతో నేను నీకు పెళ్లి జరిపిస్తాను. నిజంగా జరిపిస్తావా? నిజంగా జరిపిస్తాను. మాట తప్పవు కదా? తప్పను అంటున్న అద్వైత్ మాటలకి అలాగే చూస్తూ, నాకు ఇతను కావాలి. నేను ఈయన్నే లవ్ చేస్తున్నాను. ఈయననే పెళ్లి చేసుకుంటాను. అతనితో నా పెళ్లి జరిపించు అని మొబైల్లో ఉన్న అద్వైత్ పిక్ చూపించి అడుగుతుంది జ్వాల. ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి అతనికి. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోవా? నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలీదు జ్వాల అంటున్న అతని మాటలకి, ఆ బ్రతికినన్నాళ్ళు నాతో ఉండండి సార్. సంవత్సరం బ్రతుకుతారా? ఆ సంవత్సరం నాతో ఉండండి. నెల బ్రతుకుతారా? ఆ నెల నాతో ఉండండి. ఒక్క రోజైనా సరే, ఒక్క క్షణమైనా సరే నాతో ఉండండి. మీ ప్రేమని నాకు పంచండి అంటూ అతడి చేతులు పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది జ్వాల. ఒక్కసారిగా అద్వైత్ గుండె ద్రవించిపోయి ఆమెను గుండెలకి హత్తుకున్నాడు. అతని కౌగిట్లో ఎంతో భరోసా, మరెంతో ధైర్యం, ప్రేమ అనిపిస్తుంటే, ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బావుండు. నాకు ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదు అని అతని మరింత ఆమె గుండెలకి పొదువుకుంది. అతను ఎన్నో ఏళ్ల ప్రేమ ఆ కౌగిల్లో తెలియజేస్తుంటే ఆమె మనసంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అద్వైత్ ఫేస్ని దోసిట్లోకి తీసుకుని ముద్దుల వర్షం కురిపించింది జ్వాల. ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నాకు ఏ ఆస్తి అంతస్తులు వద్దు. నువ్వు నాకు తోడుగా ఉండు, అంతే చాలు. నీకు ఎలా చెబితే అర్థమవుతుంది? నువ్వు లేకపోతే నా గుండె ఆగిపోతుందేమో అన్నంత భయం వేస్తుంది. అసలు నువ్వు ప్రజ్వలమేనా? ఎందుకు ఇలా ధైర్యం చెడి మాట్లాడుతున్నావు? నన్ను కలిసినప్పుడు ఎంత బ్రేవ్గా ఉన్నావు. ఇప్పుడేమైంది? ఆ ధైర్యం మొత్తం నాన్నగారితోనే వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు నిన్ను కూడా వదులుకోలేను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అద్వైత్ అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమె అలా మాట్లాడుతుంటే అసలేం చేయాలో అర్థం కావట్లేదు అతనికి. మొత్తంగా ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి. అటు అతని ఆశయాన్ని వదులుకోలేడు,
ఇటు జ్వాలని వదులుకోలేడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ, ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. ఇదిగో ఈ జ్యూస్ తాగు అంటూ జ్యూస్ని ఆమె నోటికి అందించాడు. తాగి అతని ఒడిలో తల పెట్టుకుంది. నన్ను వదిలి వెళ్ళవు కదా అనింది. మాట్లాడలేదు అతను. చెప్పు అంటూ అతని నడుముని చుట్టేసి కళ్ళు మూసుకుంది. ఆమె తల నిమురుతూ, చెప్పలేను జ్వాల, నిన్ను వదల్లేను, ఈ దేశాన్ని కూడా వదల్లేను. చూద్దాం ఆ దేవుడు ఎటు తీసుకెళ్తాడో అనుకుంటూ ఆమెని మెల్లగా పడుకోబెట్టి బయటకు వచ్చాడు. ఏమైంది కన్నా, జ్యూస్ తాగిందా? ఏమంటుంది? ఏం లేదు మామ్, తనకి నేను కావాలంట. మరి నువ్వేమన్నావు? ఇంకా ఏం చెప్పలేదు. తన కోసం ఉండిపోవచ్చుగా. ఎవరు ఏమన్నా నాకు బాధగా అనిపించేది కాదు. బట్ ఫస్ట్ టైం నువ్వే ఇలా మాట్లాడుతుంటే బాధేస్తుందమ్మా. నేను నాకు ఊహ తెలిసినప్పటి నుండి దేశం కోసం ఏం చేశానో ఎంత చేశానో నీకు మాత్రమే తెలుసు. అలాంటిది ఇప్పుడు నేను చేసే డ్యూటీని వదిలి ఇక్కడే ఉండమని చెబుతున్నావు చూడు. నచ్చట్లేదమ్మా, నిజంగా నాకు నచ్చట్లేదు. నన్ను ప్రేమించే అమ్మాయి ఇంపార్టెంట్నా, కాపాడాల్సిన 144 కోట్ల మంది ప్రాణాలు ముఖ్యమా అంటే ఖచ్చితంగా ఆ కోట్ల మంది అంటేనే ముఖ్యమని చెబుతాను. ఒకరి గురించి ఈ దేశాన్ని ఫనంగా పెట్టలేను. దేశాన్ని చూసుకోవడానికి నువ్వు ఒక్కడివే ఉన్నావా? చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు కదా. షటప్ అమ్మా. అందరూ నాకేంటి అని అనుకుంటే ఈ దేశం ఏమైపోతుంది? ఎవరు ఎలా అనుకున్నా ఐ డోంట్ కేర్. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. ఇది ఫైనల్. ఈ మాట జ్వాలకి చెప్పు. చెబుతాను, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతాను అని చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. కొడుకు మాటలకి గర్వపడాలా లేక బాధపడాలా అర్థం కావట్లేదు ఆమెకి. చిన్నప్పటి నుండి మొదటగా ఎంకరేజ్ చేసేది మాత్రం శారద మాత్రమే. అలాంటిది తనే అలా మాట్లాడుతుంటే చాలా బాధేసింది అతనికి. రూమ్కి వెళ్ళిన అద్వైత్ వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని డాక్టర్ మిశ్రాకి కాల్ చేశాడు. చెప్పరా, ఇండియా ఎప్పుడొస్తున్నావు? ఎందుకురా? ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అంత అర్జెంట్ ఏంట్రా? నువ్వు వస్తే చెబుతాను అంటూ కాల్ కట్ చేశాడు. అంతలో శారద లోపలికి వచ్చి, కన్నా చెప్పమ్మా, డిన్నర్ చేద్దు రానన్నా. వస్తానమ్మా, నువ్వెళ్ళు అనగానే అక్కడి నుండి వెళ్ళింది. తను ఇంకా లేవలేదా అమ్మా? లేదు నాన్న, వెళ్ళి తీసుకురాపో అని పంపించగానే ఇక తనే తన రూమ్కి వెళ్ళాడు. అద్వైత్ పడుకున్న జ్వాలని చూసి ఆమె బుగ్గ మీద చేపెట్టి చిన్నగా నిమిరాడు. కదిలింది. డిన్నర్ చేసి పడుకో అన్నాడు. నువ్వే తినిపించు అంది. ఆమె అలా అంటుంటే అతనికి భయం వేస్తోంది. అసలేమైంది తనకి? సడన్గా నా మీద ఇంత ప్రేమ పెంచుకుంది. నేను తనకి దక్కను అని తెలిస్తే ఏమైపోతుంది అని పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే, ముందు జ్వాల హెల్త్ క్యూర్ అవ్వాలి, తర్వాత తనకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు తను చాలా వీక్గా ఉంది. వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుండి తన బ్రెయిన్ చాలా సెన్సిటివ్ అయిపోయింది అని నేనే తినిపిస్తాను కానీ లేగు అన్నాడు. ఇక టక్కున లేచి కూర్చొని అతనితో పాటు హాల్లోకి వెళ్ళింది. అద్వైత్, జ్వాల కూర్చున్నారు. వాళ్ళిద్దరికీ వడ్డించి శారద కూడా వాళ్ళతో పాటు కూర్చుంది. నాకు నువ్వు తినిపిస్తా అన్నావు కదా, నువ్వే తినిపించు అని చిన్నపిల్లల నోరు తెరిచింది. అంత ముద్దుగా తెరిచేసరికి నవ్వొస్తుంది అతనికి. శారద జ్వాల మాటలకి నోరు తెరిచింది. అసలేమైంది? మరి ఇంత ప్రేమ పెంచుకుంటుంది అని భయం కూడా వేసింది ఆమెకి. ఇక తనకి తినిపిస్తుంటే అద్వైత్ ఫింగర్స్ని కొరుకుతుంది. అతని ఫేస్లో ఫేక్ స్మైల్ పులుముకొని ఆమెకు తినిపించాడు. ఇక ఆమెకు తినిపించడం పూర్తవడంతో తను తింటుండగా జ్వాల ఫుడ్ తీసి అద్వైత్ నోటి ముందు ఉంచింది. షాక్ అయ్యాడు. తిను అంది. ఇక తప్పలేదు అతనికి. నోరు తెరిచాడు. గమ్మున తినేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, ఎక్కడికి? నో, నువ్వు నా దగ్గరే పడుకో అంటూ చేయి పెట్టి లాక్కెళ్ళింది తన రూమ్కి. అసలేం చేస్తుందో అర్థం కావట్లేదు. జ్వాల, అసలేం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను, ఇద్దరం కలిసి పడుకుందాం. అది పెళ్ళి కాకముందే ఇలా పడుకోవడం తప్పు. ఏంటి తప్పు? మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, అలా అని ఇలా ఒకే గదిలో పడుకోవడం మంచిది కాదు. ప్లీజ్ అద్వైత్, నాకు ఒంటరిగా పడుకోవాలనిపించట్లేదు. అమ్మ ప్రేమని పొందాలనుంది. నువ్వు నా పక్కన పడుకుంటే నేను నీ గుండెల మీద పడుకుంటాను, కాదనకు అంటున్న ఆమె మాటలకి అసలేం అర్థం కావట్లేదు అతనికి. ఇలా పిచ్చిగా మాట్లాడుతుంటే
నిజంగా తనకి బ్రెయిన్ పని చేయట్లేదా? ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకుంటూ తన రూమ్కి వెళ్ళి అతను పడుకొని ఆమెని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. ఎంత హాయిగా అనిపించిందో జ్వాలకి. నిజంగా ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఆమె తల్లి దగ్గర చూసేది తర్వాత తండ్రి చూపించాడు. కొన్ని రోజులకి తండ్రి ప్రేమ కూడా కరువైంది. ఇప్పుడు అద్వైత్ అలా అనుకోగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఏమైంది అన్నాడు కంగారుగా. నేను ప్రేమించిన వాళ్ళెవరూ నాకు దక్కలేదు. అమ్మా నాన్న, ఇప్పుడు నీకు ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉంది అనగానే, నాకేమైనా నువ్వు మాత్రం స్ట్రాంగ్ ఉండాలి జ్వాల అన్నాడు అతను. ఏంటి మళ్ళీ పిచ్చిగా మాట్లాడతావు? నువ్వు లేకపోతే నేను చస్తాను, క్షణం కూడా బ్రతకలేను. నాకు నువ్వు కావాలి. ఐ వాంట్ యూ మ్యాడ్లీ. ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకు. అందుకే ఈ బిజినెస్లన్నీ చూసుకుంటూ ఇక్కడే ఉండు. ఎన్ఎస్ఈలో జాబ్ మానేసి నన్ను పెళ్లి చేసుకో అంటూ అతన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంది. ఆమె పిచ్చికి అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఈ క్షణం ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి ఆమెను నిద్రపుచ్చాడు. పడుకున్న జ్వాలని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె దగ్గరగా ఉంటే అతని మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇక నిద్ర ఎక్కడ పడుతుంది? అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు అద్వైత్. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.